హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజు మనం చేసుకునే టిఫిన్స్ అంటే ఇడ్లీ, దోశ, వడ, వీటిలోకి మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీని ఈరోజు సింపుల్గా, తొందరగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్ విత్ ద రెసిపీ. ముందుగా నేను 1 కప్ పల్లీలు తీసుకుంటున్నాను. వీటిని నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను. కొన్ని పచ్చిమిర్చీలు తగినన్ని, కరివేపాకు పోపు కోసం, కొన్ని రెబ్బలు చింతపండు. పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత మిర్చీలని కొంచెం నూనెలో వేసి వేయించుకుందాం. మిర్చి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని వాటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. అదే కడాయిలో నేను పోపు వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే కరివేపాకు. కొంచెం వేగిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి పక్కన పెట్టిన జార్లో కొద్దిగా చింతపండు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు తగినంత వేసుకుని లాస్ట్లో నేను ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ పౌడర్ కానీ లేదా షుగర్ కానీ వేస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడు దీనివల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ముందు కాస్త గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత కావలసినన్ని నీళ్లు కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. ఇది మరీ పిండిగా కాకుండా కొంచెం రవ్వగా ఉండేలాగా చూడండి ఫ్రెండ్స్. చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పోపుని దానిలో కలపండి. చట్నీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.